హలో అందరికీ వెల్కమ్ టు తెలుగు కోడర్ ఫ్రెండ్స్. ఈరోజు డే 18. మరి మనం ఈరోజు ఈ వీడియోలో డైనమిక్ మెమరీ అలొకేషన్ గురించి తెలుసుకుందాం. అంటే డిఎంఏ. డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే ఏంటి? మనకి మెమరీ అలొకేషన్లో మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ స్టాటిక్ మెమరీ అలొకేషన్, సెకండ్ వన్ డైనమిక్ మెమరీ అలొకేషన్. సో స్టాటిక్ అంటే ఏంటి, డైనమిక్ అంటే ఏంటి? స్టాటిక్ అంటే ఏంటంటే మనకి మెమరీ ఎప్పుడైతే కంపైల్ టైంలో మెమరీ అలొకేట్ అయ్యిందంటే అది స్టాటిక్ మెమరీ అలొకేషన్ అంటారు. అదే డైనమిక్ అంటే రన్ టైంలో మెమరీ అలొకేట్ అయ్యిందంటే దాన్ని డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటారు. మరి కంపైల్ టైం అంటే ఏంటి, రన్ టైం అంటే ఏంటి? సో దాని గురించి చూద్దాం. సో దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. సో ఫస్ట్ కంపైల్ టైం గురించి చూద్దాం. కంపైల్ టైం అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నేను ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాస్తున్నా. ప్రింట్ఎఫ్ %d, ఒక 10 అనే నెంబర్ తీసుకుంటున్నా. ఒకవేళ ఈ విధంగా తీసుకున్నా, ఇక్కడ మనకి సెమీకాలన్ అనేది లేదు. సో సెమీకాలన్ పెట్టకపోతే మనకి ఏమొస్తుంది, సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. సో అది ఎక్కడ వస్తుంది, మనం ఎప్పుడైతే కంపైలేషన్ చేసినప్పుడు సింటాక్స్ ఎర్రర్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి సెమీకాలన్ అనేది లేదు. సో సెమీకాలన్ అనే కాదు, ఒకవేళ నేను కామా పెట్టకపోయినా, లేదంటే ప్రింట్ స్పెల్లింగ్ తప్పు రాసినా, ఇలాంటి ఏ రాసినా మనకి కంపైలేషన్ అంటే రన్ చేసినప్పుడు కంపైల్ అవుతుంది కదా. కంపైల్ అయ్యేటప్పుడు మనకి ఈ ఎర్రర్స్ అనేది చెప్తుంది అక్కడనే కంపైలేషన్లో. సో దాన్ని ఏమంటారంటే కంపైల్ టైం ఎర్రర్ అంటారు. దాన్ని కంపైల్ టైం ఎర్రర్ అంటారు. మరి రన్ టైం అంటే ఏంటి? రన్ టైం అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇంట్ n అనే వేరియబుల్ తీసుకుంటున్నా. scanf %d అడ్రస్లో n స్టోరీస్. సో ఇక్కడ n అంటే ఏంటి? n అనేది ఇప్పుడు ఒక యూజర్ అనేవాడు ఈ n వాల్యూని ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు సపోజ్ printf 5+2 = %d క్లోజ్ చేసి 5 × 2. సో ఇప్పుడు ఈ విధంగా రాసిన అనుకోండి, scanf ఒక నెంబర్ అని ఎంటర్ చేయమంటున్నా. అది ఎవరు ఎంటర్ చేయాలి? యూజర్ అనేది ఎంటర్ చేయాలి. ఎప్పుడు ఎంటర్ చేస్తాడు? ఇప్పుడు ఫర్ సపోజ్ ఇదంతా కోడ్ మొత్తం రాసిన, నేను దీని మీద ఒక ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేసిన, దీన్ని డిప్లాయ్ చేసిన. ఈ ప్రాజెక్ట్ని డిప్లాయ్ చేసినప్పుడు మనకి ఇక్కడ కోడ్ మొత్తం డిస్ప్లే అవుతుంది. తర్వాతకి n వాల్యూని యూజర్ నుంచి అడుగుతుంది. అండ్ ఇక్కడ printf 5+2 = 10 అని ఉంది. 5 2 10 కదా, 10 అని వస్తుంది. సో యూజర్ అనేవాడు ఇది చూసిండు, 5+2 అనేది 7 అవుతుంది, బట్ ఇక్కడ 10 అని ఉంది. ఇది ఒక ఎర్రర్, అంటే ఒక బగ్ కూడా అనుకోవచ్చు. సో ఇలాంటి ఎర్రర్స్ మనకి కంపైల్ టైంలో ఎర్రర్స్ అనేవి బయటపడవు, ఎందుకంటే ఇక్కడ సింటాక్స్ మొత్తం కరెక్ట్ ఉంది, బట్ ఇక్కడ లాజిక్ అనేది ఇన్కరెక్ట్గా ఉంది. సో ఈ లాజిక్స్ ఇలాంటివన్నీ మనకి యూజర్ నుంచి మిస్టేక్స్ అనేది తెలుస్తుంటాయి, అంటే యూజర్ నుంచి ఈ ఎర్రర్స్ అనేది తెలుస్తాయి. సో అలాంటి ఎర్రర్స్ అన్నిటినీ రన్ టైమ్ ఎర్రర్స్ అంటారు. ఇక్కడ n అనేది యూజర్ నుంచి తీసుకుంటాం, అంటే రన్ టైంలో n వాల్యూ అనేది తీసుకుంటాం. సో దీని గురించి ఇంకా పర్ఫెక్ట్గా చెప్తా. స్టాటిక్ మెమరీ అలొకేషన్ అంటే ఏంటి, డైనమిక్ మెమరీ అలొకేషన్ ఏంటి, అది మెమరీ ఎలా అలొకేట్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు స్టాటిక్ మెమరీ అలొకేషన్ గురించి చూద్దాం. స్టాటిక్, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక ఇంట్ a10 అనే అరే తీసుకున్నాం. సో a10 ఇవ్వగానే మనకి ఆపరేటింగ్ సిస్టంలో 10 bytes ఆఫ్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఈ విధంగా మనకి 10 bytes ఆఫ్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. సో ఇది ఎప్పుడైతే మెమరీ అలొకేట్ కాగానే దీనికి అడ్రస్ కూడా అలొకేట్ అవుతుంది. సో ఫర్ సపోజ్ సో ఇది ఇంటి కాబట్టి 4 8 12 16 20 24 28 32 36 40 ఈ విధంగా మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ వాల్యూస్ అనేది 1 2 3 4 5 వాల్యూస్ ఇచ్చిన. సో వాల్యూస్ ఇవ్వగానే మనకి మెమరీలో వాల్యూస్ అనేవి వస్తాయి ఈ విధంగా. సో ఇక్కడ స్టాటిక్ మెమరీ అలొకేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు a10 ఇచ్చిన కదా, 10 అనేది సైజ్. ఈ సైజ్ని ఏమంటారంటే ఫిక్స్డ్ సైజ్. వన్స్ నువ్వు ఈ సైజ్ని డిక్లేర్ చేసినామంటే మళ్ళీ చేంజ్ చేయడానికి రాదు. 10 సైజ్ ఇచ్చిన కదా, 10 బ్లాక్స్ అనేది మెమరీలో అలొకేట్ అయింది కదా. అండ్ ఇప్పుడు నేను వాల్యూస్ అనేది 5 ఇచ్చిన, 5 ఇస్తే
5 బ్లాక్స్లో 5 ఫిల్ అయిపోయినాయి. నెక్స్ట్ మిగతా 5 అనేది మెమొరీ వేస్ట్ అవుతుంది, మెమొరీ వేస్టేజ్. ఈ 5 అనేది మెమొరీ వేస్ట్ అయిపోతుంది. సో మళ్ళీ ఇది నాకు ఇవన్నీ అవసరం లేదు, నెక్స్ట్ 5 అనేది దాన్ని డిలీట్ చేయనీకి ఉండదు, దాన్ని చేంజ్ చేయనీకి రాదు. అట్లని మళ్ళీ 10 డిక్లేర్ చేసినాక మళ్ళీ 5 డిక్లేర్ చేసుకుంటా అంటే అది రాదు. సో ఆ విధంగా మనం డిక్లేర్ చేయలేము కాబట్టి డైనమిక్ మెమరీ అలొకేషన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు, అంటే మెమరీని వేస్ట్ చేయకుండా. డైనమిక్ అంటే ఏంటంటే, సో ఇక్కడ నువ్వు సైజ్ ఇవ్వగానే కంపైలేషన్ టైంలోనే మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. అదే ఇప్పుడు నేను ఇంట్ ఎన్ అనే వేరియబుల్ తీసుకుంటున్నా అండ్ దీనికి స్కాన్ఎఫ్ తీసుకుంటున్నా, యూజర్ నుంచి అడ్రస్ ఆఫ్ ఎన్. సో యూజర్ అనేవాడు రన్ టైంలో వాల్యూస్ అనేది ఇస్తాడు. సో ఒకవేళ యూజర్ అనేవాడు 5 అని ఇవ్వచ్చు, దాంట్లో 10 అని ఇవ్వచ్చు, 7 అని ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, అతనికి ఇష్టం ఉన్న వాల్యూస్ అనేది ఇస్తాడు. సో ఈ వాల్యూస్ తగ్గట్టే మెమరీ అనేది అలొకేట్ కావాలి. సో ఇక్కడ వాల్యూ అనేది 5 ఇచ్చిందంటే మనకి 5 బ్లాక్స్ ఆఫ్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. 1 2 3 4 5. ఒకవేళ 10 ఇస్తే 10 బ్లాక్స్ ఆఫ్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. సో యూజర్ ఎంతైతే ఇద్దాం అనుకుంటుండో వాల్యూస్, ఆ వాల్యూస్నే మనం ఇన్పుట్ లాగా తీసుకుంటాం. సో ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకి మెమరీ అనేది వేస్టేజ్ కాదు. అండ్ ఈ డైనమిక్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయాలంటే మీకు ఆల్రెడీ పాయింటర్స్ అనే కాన్సెప్ట్ తెలిసి ఉండాలి కొద్దిగా. సో ఈ డిఎంఏలో మనకి మెయిన్గా 4 ఫంక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ malloc, సెకండ్ వన్ calloc, థర్డ్ వన్ realloc, ఫోర్త్ వన్ ఫ్రీ. malloc అంటే మెమరీ అలొకేషన్, calloc అంటే కంటిజియస్ అలొకేషన్, realloc అంటే రీ అలొకేషన్, అండ్ లాస్ట్లో ఫ్రీ. ఇక్కడ ఈ 4 ఫంక్షన్స్ యూజ్ చేయాలంటే మనకి stdlib.h స్టాండర్డ్ లైబ్రరీ డాట్ హెడర్ ఫైల్ అని అర్థం. ఈ ఫైల్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి మనం. అండ్ ఇప్పుడు malloc అంటే ఏంటి, calloc అంటే ఏంటి, realloc అంటే ఏంటి, ఫ్రీ అంటే ఏంటో ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్గా చూద్దాం. ఫస్ట్ వన్ malloc. దీని సింటాక్స్ వచ్చేసరికి int స్టార్ అంటే int పాయింటర్ malloc of n into size of int. సో malloc ఒక సింటాక్స్ ఇదనమాట. సో దీని మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో డైనమిక్ మెమరీ అలొకేషన్ అనేది రన్ టైంలో జరుగుతుంది కాబట్టి int n అనే వేరియబుల్ తీసుకున్నా, scanf %d కామా అడ్రస్లో n. సో ఇప్పుడు యూజర్ అనేవాడు ఎంతైతే ఇన్పుట్స్ ఇద్దాం అనుకుంటుండో ఆ వాల్యూని ఎంటర్ చేస్తాడు. ఇప్పుడు సపోజ్ 5 వాల్యూస్ ఇద్దాం అనుకుంటున్నా 5 అని ఎంటర్ చేస్తాడు, లేదంటే 7 వాల్యూస్ ఇద్దాం అనుకుంటే 7 ఎంటర్ చేస్తాడు. సో ఆ విధంగా స్కాన్ఎఫ్ అనేది తీసుకున్నాం. అండ్ ఇప్పుడు ఇక్కడ ఈ malocని యూజ్ చేయాలంటే మనం ఫస్ట్ ఒక ఇంట్ పాయింటర్ వేరియబుల్ అనేది తీసుకోవాలి, ఇంట్ పాయింటర్ p. సో ఈ పాయింటర్ వేరియబుల్లో ఈ malloc అనే ఫంక్షన్ని యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇంట్ స్టార్ మెమరీ అలొకేట్ n ఇంటూ, సో ఇక్కడ మనకు 5 ఇస్తారు కాబట్టి ఇక్కడ 5 అనేది స్టోర్ అవుతుంది. సైజ్ ఆఫ్ ఇంట్, మీరు ఇక్కడ ఇంట్ డేటా టైప్ తీసుకుంటే మొత్తం ఇంటే తీసుకోవాలి, లేదంటే ఇక్కడ క్యారీ తీసుకుంటే క్యారీ తీసుకోవాలి, మొత్తం ఒకటి విధంగా ఉండాలి. అంతే తప్పించి ఇక్కడ క్యారీ తీసుకొని ఇక్కడ ఇంటి తీసుకొని ఇక్కడ ఫ్లోర్ తీసుకుంటే అంటే ఎర్రర్ వస్తుంది. ఇక్కడ 5 అనేది తీసుకున్నాం కాబట్టి 5 ఇంటూ సైజ్ ఆఫ్ ఇంట్. ఇది ఒక్కొక్కటి ఆపరేటింగ్ సిస్టంలో ఒక్కొక్క సైజ్ అనేది ఉంటుంది ఇంట్. కొంతమంది దాంట్లో 2 ఉంటుంది, కొంతమంది దాంట్లో 4 ఉంటుంది. సో బేసిక్గా అందరికీ 4 ఉంటుంది. సో ఇప్పుడు వచ్చే సిస్టమ్స్ దాంట్లో, సో అందుకోసం 4 అని తీసుకుంటున్నా. 5 4 జా 20. సో మెమరీ అనేది 20 బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ అవుతుంది. malloc అనేది ఈ విధంగా 5 ఇంటూ 4 ఈక్వల్ టు 20 బైట్స్. మనకి ఈ విధంగా ఒకటే బాక్స్లో 20 బైట్స్ అనేది మెమరీ అలొకేట్ అవుతుంది. ఇట్లా బాక్స్ డివైడ్ కాదు, 4 4 ఒకటే 20 బైట్స్ ఆఫ్ పెద్ద బాక్స్ అనేది క్రియేట్ అవుతుంది ఈ విధంగా. అండ్ ఇందులో సపోజ్ వాల్యూస్ 10 20 30 40 50. అండ్ దీన్ని కాల్ చేసుకోవాలంటే మనం పాయింటర్ వేరియబుల్ ఉంది కదా p ఆఫ్ 0, p ఆఫ్ 1, p ఆఫ్ 2, p ఆఫ్ 3, p ఆఫ్ 4 సేమ్ యాజ్ ఇట్ ఈస్ అరే లాగానే రాసుకుంటాం.
ఒకవేళ నేను ఇప్పుడు 50ని ప్రింట్ చేయాలంటే printf %d p4 మనకి 50 అనేది ప్రింట్ అవుతుంది. అరేకి డిఎంఏకి డిఫరెన్స్ ఏంటంటే అరేలోనేమో మనం సైజ్ ఎంటర్ చేయగానే మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఇక్కడనేమో మనం malloc ఆఫ్ n ఇంటూ సైజ్ ఆఫ్ ఇంట్ అని డిక్లేర్ చేయగానే మనకి పాయింటర్ p అనే వేరియబుల్ తోని మెమరీ అనేది అలొకేట్ అయిపోతుంది. సో ఇది మెమరీ అనేది రన్ టైంలో అలొకేట్ అవుతుంది, ఎందుకంటే n అనేది యూజర్ ఇస్తాడు. మనకి మెలాక్లో వాల్యూస్ని ఎంటర్ చేయాలంటే గార్బేజ్ వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది. గార్బేజ్ వాల్యూస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ వాల్యూస్ని ఏమి ఎంటర్ చేయకపోతే సంథింగ్ ర్యాండమ్గా ఏదైనా వాల్యూస్ వచ్చి ఇందులో కూర్చుంటాయి, ఏవైనా కావచ్చు, ర్యాండమ్గా కూర్చుంటాయి వాల్యూస్ అనేది. సో అది కాన్స్టెంట్గా ఉంటాయంటే అవి కూడా కాన్స్టెంట్ ఉండవు, అవి కూడా ర్యాండమ్గా చేంజ్ అవుతూనే ఉంటాయి వాల్యూస్ అనేది. మనం ఫస్ట్ టైం ప్రింట్ చేస్తే ఒక వాల్యూస్ వస్తాయి, మళ్ళీ సెకండ్ టైం ప్రింట్ చేస్తే మళ్ళీ ఇంకో వాల్యూస్ వస్తాయి. సో అవి ర్యాండమ్గా చేంజ్ అవుతూనే ఉంటాయి వాల్యూస్ అనేవి. సో అలాంటి వాల్యూస్ అన్నింటినీ గార్బేజ్ వాల్యూస్ అంటారు. అండ్ దీని గురించి VS Codeలో చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ #include stdio.h అండ్ #include stdlib.h. అంటే డైనమిక్ మెమరీ అలొకేషన్ యూజ్ చేయాలంటే మనం ఈ స్టాండర్డ్ లైబ్రరీ డాట్ హెడర్ ఫైల్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఇంక్లూడ్ చేసుకున్నాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇంట్ మెయిన్ మెలాక్ అంటే మెమరీ అలొకేషన్. ఇక్కడ నేను ఇంట్ n అనే వేరియబుల్ తీసుకున్నా అండ్ printf స్టేట్మెంట్ రాస్తున్నా. ఎంటర్ హౌ మెనీ వాల్యూస్ డూ యూ వాంట్ టు గివ్ అంటే ఇప్పుడు యూజర్ అనేవాడు 10 వాల్యూస్ ఇద్దాం అనుకుంటుండా, లేదంటే 30 వాల్యూస్ ఇద్దాం అనుకుంటా, ఎన్నైతే వాల్యూస్ ఇద్దాం అనుకుంటుండో ఆ నెంబర్ని ఎంటర్ చేయమంటున్నా. అండ్ ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి scanf తీసుకున్నా. అండ్ నెక్స్ట్ n వాల్యూ 10 అనుకోండి, ఇప్పుడు మెమరీ అనేది అలోకేట్ కావాలి కాబట్టి ఇంట్ p అంటే పాయింటర్ p అనే వేరియబుల్ తీసుకుంటున్నా. అండ్ ఇంట్ పాయింటర్ మెలాక్ అంటే మెమరీ అలోకేట్ n అంటే ఎంత 10 ఇంటూ సైజ్ ఆఫ్ ఇంట్. నా సిస్టంలో 4 తీసుకుంటుంది కాబట్టి 10 ఇంటూ 4 40 బైట్స్ ఆఫ్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది ఇది ఇవ్వగానే. అండ్ నెక్స్ట్ ఇఫ్ p ఈక్వల్ టు నల్ అంటే మెమరీ 0 అయితే మెమరీ నాట్ అవైలబుల్ అండ్ రిటర్న్ 0. సో p ఎందుకు నల్ అవుతుందంటే ఇప్పుడు పర్ సపోజ్ n వాల్యూ 10 తీసుకుంటే మన మెమరీలో తీసుకుంటుంది. అదే ఇప్పుడు n వాల్యూ ఒక 1000 లేదంటే 10,000 1 lakh 10 lakhs తీసుకున్నాం అనుకో, మన మెమరీ అనేది కొంచెం ఉంది స్పేస్, సో ఓవర్ అయిపోతుంది అక్కడ మెమరీ అనేది. సో ఆ విధంగా సిస్టమ్ ఇవ్వలేదు కాబట్టి నల్ అనేది తీసుకుంటుంది. అప్పుడు నల్ తీసుకొని మెమరీ నాట్ అవైలబుల్ అని ప్రింట్ చేస్తుంది. సో అందుకోసం ఇఫ్ స్టేట్మెంట్ తీసుకున్నా ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0 i less than n. n అంటే ఎన్ని టైమ్స్ లూప్ కావాలని. సో యూజర్ అనేవాడు ఎంత ఇస్తే అన్ని టైమ్స్ లూప్ అవుతుంది n అనేది. i less than n i ప్లస్ ప్లస్ printf ఎంటర్ %d ఇన్పుట్ అంటే ఫస్ట్ ఇన్పుట్, సెకండ్ ఇన్పుట్, థర్డ్ ఇన్పుట్ అని చూపిస్తుంది. అండ్ scanf అంటే ఇది ఎక్కడ స్టోర్ చేస్తున్నా అంటే అడ్రస్ ఆఫ్ p0, అడ్రస్ ఆఫ్ p1 అంటే ఫస్ట్ వాల్యూ అడ్రస్ దగ్గర, సెకండ్ వాల్యూ అడ్రస్ దగ్గర, థర్డ్ వాల్యూ అడ్రస్ దగ్గర స్టోర్ చేసుకుంటూ వెళ్తున్నాం ఒక్కొక్కటి. అండ్ ఫైనల్గా ఈ ఇన్పుట్స్ అన్ని తీసుకున్నాక లాస్ట్లో ఫర్ ఇంట్ j ఈక్వల్ టు 0 j less than n j ప్లస్ ప్లస్ printf %d p of j అంటే ఫస్ట్ వాల్యూ, సెకండ్ వాల్యూ, థర్డ్ వాల్యూ ఆ విధంగా ప్రింట్ అవుతుంది. ఇది ఒకసారి రన్ చేసి చూద్దాం. ఎంటర్ హౌ మెనీ వాల్యూస్ డూ యూ వాంట్ టు గివ్. సపోజ్ 3 వాల్యూస్ అనుకుందాం. ఎంటర్ ఫస్ట్ ఇన్పుట్ 10 20 30 10 20 30. ఒకవేళ ఎంటర్ హౌ మెనీ వాల్యూస్ డూ యూ వాంట్ టు గివ్ 8 వాల్యూస్ అనుకుందాం. ఎంటర్ ఫస్ట్ ఇన్పుట్ 20 40 60 80 100 120 140 160 రన్ చేస్తే సో మనకి లాస్ట్లో ప్రింట్ అయిపోయింది మొత్తం 20 40 60 80 100 120 140 160. ఒకవేళ ఇక్కడ నేను scanf తీసుకోలేదు, వాల్యూస్ అనేది తీసుకోకుంటే మనకి ఏమని ప్రింట్ అవుతుంది, ఎంటర్ హౌ మెనీ వాల్యూస్ డూ వాంట్ టు గివ్ 8 వాల్యూస్. సో ఇక్కడ వాల్యూస్ అనేది ఎంటర్ అవుతున్నాయి, నేను అయితే వాల్యూస్ అనేది ఇవ్వలే, బట్ మనకు వాల్యూస్ అనేది చూపిస్తుంది ఎందుకంటే ఇవి గార్బేజ్ వాల్యూస్ అంటారు. గార్బేజ్ వాల్యూస్ అంటే ఏంటంటే మనకి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది బట్ అందులో ఏం వాల్యూస్ లేవు, ర్యాండమ్గా ఏదో వచ్చి ఉండిపోతుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి రన్ చేసి ఉంటే ఇవే రావు, మళ్ళీ మనకు వాల్యూస్ అనేది మళ్ళీ 8 అని ఇస్తున్నా. ఇక్కడ మనకి వాల్యూస్ అనేది చేంజ్ అయిపోయింది మళ్ళీ, సో ఒకటే వాల్యూస్ ఉంటలేవు. సో ఈ విధంగా ర్యాండమ్గా చేంజ్ అవుతుంటాయి వాల్యూస్. ఇలాంటి వాల్యూస్ అన్నిటిని గార్బేజ్ వాల్యూస్ అంటారు.
ఇది ఎందులో మెలాక్లో మనకి గార్బేజ్ వాల్యూస్ని రిటర్న్ చేస్తాయి మనం ఎప్పుడైతే వాల్యూస్ని ఎంటర్ చేయకపోతే. ఇప్పుడు ఒకవేళ మీరు వాల్యూస్ని ఎంటర్ చేస్తే ఆ గార్బేజ్ వాల్యూస్ వెళ్ళిపోయి మనం ఏదైతే ఎంటర్ చేసిన వాల్యూస్ ఉంటాయో అవి రిటర్న్ చేస్తాయి. సో అర్థమైంది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ కెలాక్ గురించి చూద్దాం. సెకండ్ వన్ కెలాక్. దీని యొక్క సింటాక్స్ వచ్చేసరికి సేమ్ int పాయింటర్ కెలాక్ ఆఫ్ n కామా సైజ్ ఆఫ్ int. సో ఇందాకనేమో ఇక్కడ మెలాక్ అని రాసినాం, ఇక్కడ కెలాక్ అని రాస్తున్నాం. అండ్ ఇక్కడ మనం ఆర్గ్యుమెంట్స్ అనేది ఇక్కడ 2 ఇస్తున్నాం, ఇందాకనే 1 ఇచ్చినాం. ఎలా అంటే ఇందాక n ఇంటూ సైజ్ ఆఫ్ int అని ఇచ్చినాం, ఇక్కడ n కామా సైజ్ ఆఫ్ int అని ఇస్తున్నాం. సో దీని గురించి ఎగ్జాంపుల్ చూద్దాం. సేమ్ ఒక int n తీసుకుంటున్నా, scanf %d అడ్రస్లో n. నెక్స్ట్ int సేమ్ పాయింటర్ వేరియబుల్లో మనం ఈ యొక్క ఫంక్షన్ అనేది స్టోర్ చేస్తాం. అండ్ int పాయింటర్ కెలాక్ ఆఫ్ n కామా సైజ్ ఆఫ్ int. అంటే ఇందాకనేమో n ఇంటూ సైజ్ ఆఫ్ int అంటే 5 ఇస్తే 5 4 జా 20 అయింది. ఇక్కడ 5,4 ఒక్కటి 4 బైట్స్ 5 వాల్యూస్ లాగా డివైడ్ కావాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే మనకు అరే లాగానే. సో ఈ విధంగా 5 వాల్యూస్ 1 2 3 4 5 ఈ విధంగా ఒకటి 4 బైట్స్ ఇలాగా 5 బ్లాక్స్ అనేది డివైడ్ కావాలి. అండ్ సపోజ్ ఇందులో వాల్యూస్ అనేది 10 20 30 40 50 అనుకుందాం. సో ఇది వచ్చేసరికి p0 p1 p2 p3 p4. ఒకవేళ నేను 13 ప్రింట్ చేయాలంటే printf %d p2 అండ్ ప్రింట్ చేస్తే మనకు 30 అని ప్రింట్ అవుతుంది. సో కెలాక్లో మనకి ఇనిషియలైజ్ వాల్యూస్ అనేవి జీరోస్లో ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఈ వాల్యూస్ ఏవి ఇవ్వకపోతే మనకు మెలాక్లో వచ్చేసరికి గార్బేజ్ వాల్యూస్ వస్తాయి. బట్ కెలాక్లో ఏంటంటే జీరోస్ ఉంటాయి. అరేలో కూడా మనకి వాల్యూస్ ఎంటర్ చేయకపోతే జీరోని ఆటోమేటిక్ తీసుకుంటుంది కదా. సో ఇక్కడ కూడా ఆటోమేటిక్గా జీరోస్ అనేది తీసుకుంటుంది. మరి మెలాక్కి కెలాక్కి డిఫరెన్స్ ఏంటంటే మెలాక్లో గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి, కెలాక్లో జీరోస్ అనేది తీసుకుంటుంది. అండ్ మెలాక్లో వచ్చేసరికి ఇప్పుడు 20 బైట్స్ అనేది సింగిల్ బాక్స్లో తీసుకుంటుంది. అండ్ కెలాక్లో సో 4 బైట్స్ అనేది సింగిల్ బ్లాక్లో తీసుకుంటుంది కెలాక్లో. సో కెలాక్ వచ్చేసరికి సేమ్ int n అనే వేరియబుల్ తీసుకున్నాం, printf ఎంటర్ హౌ మెనీ వాల్యూస్ డూ యూ వాంట్ టు గివ్. సో సపోజ్ ఇక్కడ n అనే వాల్యూ 3 అనుకుందాం, p అనే పాయింటర్ వేరియబుల్ తీసుకున్నాం. అండ్ int పాయింటర్ కెలాక్ n కామా సైజ్ ఆఫ్ int అంటే 3,4. ఇఫ్ p ఈక్వల్ టు నల్ అయితే printf మెమరీ నాట్ అవైలబుల్, ఇక్కడికి ఎండ్గా రిటర్న్ 0తో. సో ఒకవేళ మెమరీ అనేది 0 లేదు, ఫర్ int i ఈక్వల్ టు 0 i లెస్ దెన్ n i++ ఎంటర్ ఫస్ట్ ఇన్పుట్ సెకండ్ ఇన్పుట్ థర్డ్ ఇన్పుట్ ఆ విధంగా వస్తుంది. అండ్ scanf ఏంది ఫస్ట్ వాల్యూ అడ్రస్ దగ్గర స్టోర్గా, సెకండ్ వాల్యూ అడ్రస్ దగ్గర స్టోర్గా ఈ విధంగా స్టోర్ అవుతుంది. నెక్స్ట్ యాజ్ ఈజ్ ప్రింట్ చేస్తాం దాన్ని. ఫర్ int j ఈక్వల్ 0 j లెస్ దెన్ n j++ printf p0 అంటే ఫస్ట్ వాల్యూ, p2 p1 అంటే సెకండ్ వాల్యూ, p2 అంటే థర్డ్ వాల్యూ ఈ విధంగా ప్రింట్ అవుతుంది. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. ఎంటర్ హౌ మెనీ వాల్యూస్ డూ వాంట్ టు గివ్, 3 వాల్యూస్. సో ఫస్ట్ వాల్యూ వచ్చేసరికి 55, సెకండ్ వాల్యూ 34, థర్డ్ వాల్యూ 87. సో 55 34 87. ఒకవేళ ఇప్పుడు నేను వాల్యూస్ ఇవ్వకపోతే మనకి 0 రిటర్న్ అవుతుందని చెప్పాను కదా, 6 అని ఇస్తున్నా. సో చూడొచ్చు 0 0 0 0 0. ఇందాకనేమో మెలాక్లోనేమో మనకి గార్బేజ్ వాల్యూస్ వస్తున్నాయి, అదే మనకి కెలాక్లో వచ్చేసరికి జీరోస్ రిటర్న్ అవుతాయి. సో మీరు ఎన్నిసార్లు ఇచ్చినా సరే జీరోసే రిటర్న్ అవుతాయి. సో ఈ విధంగా కెలాక్లో ప్రింట్ చేస్తాం. థర్డ్ వన్ రియలాక్. సో దీని యొక్క సింటాక్స్ వచ్చేసరికి int పాయింటర్ వేరియబుల్ రియలాక్ ఆఫ్ p కామా n ఇంటూ సైజ్ ఆఫ్ int. సో దీని మీద కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు సపోజ్ int
పాయింటర్ వేరియబుల్ p ఈక్వల్ టు int star malloc of n into size of int. రీఅలోకేట్ అంటే ఏంటంటే ఇంతకుముందు మెమరీ అలోకేట్ చేసిన కదా, ఆ మెమరీ అనేది తక్కువ పడుతున్నా లేదా ఇంకా వాల్యూస్ ఎక్కువ ఇద్దాం అనుకుంటున్నా, అలాంటి టైంలో మెమరీ రీఅలోకేట్ చేస్తున్నా అన్నట్టు. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ n వాల్యూ 5 అనుకున్నాం కదా, 5 ఉందనుకో, నాకు 5 కాదు ఇక్కడ +2 అంటే 7 వాల్యూస్ అనేది కావాలనుకుంటే నెక్స్ట్ దీన్ని డిలీట్ చేయకుండా p ఈక్వల్ టు int star realloc of p comma n+2 into size of int. అంటే ఇందాక 5 వాల్యూస్ ఇచ్చిన కదా, ఇప్పుడు నాకు 7 వాల్యూస్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి +2 ఇచ్చిన, ఇప్పుడు నాకు 7 వాల్యూస్ రీఅలోకేట్ చేస్తున్నా. సో ఇలా రీఅలోకేట్ చేసేటప్పుడు మనకి లాస్ట్ టైం ఉన్న వాల్యూస్ అంటే ఇందాక ఎంత ఉన్నాయి 10, 20, 30, 40, 50 ఈ వాల్యూస్ అనేవి ఏం కాదు. ఇవేం కాకుండా ఇదంతా డేటా మొత్తం ఈ రీఅలోకేషన్ చేసిన పాయింటర్ వేరియబుల్కి షిఫ్ట్ అయిపోతాయి. అంటే ఇందులో నుంచి మళ్ళీ ఈ p అనే పాయింటర్ వేరియబుల్కి మళ్ళీ కొత్త డేటా షిఫ్ట్ అయిపోతుంది. 10, 20, 30, 40, 50 అండ్ కొత్తగా ఇచ్చిన డేటా 60, 70. సో పాత డేటా డిలీట్ కాకుండా సేఫ్గా అందులో నుంచి ఇందులోకి షిఫ్ట్ చేసుకుంటూ మళ్ళీ కొత్త డేటా అనేది ఎంటర్ చేసుకుంటాం ఈ రీఅలోకేషన్ యూజ్ చేసి. థర్డ్ వన్ రీఅలోకేషన్. ఇక్కడ నేను int n అనే వేరియబుల్ తీసుకుంటున్నా అండ్ సో ఎంటర్ హౌ మెనీ వాల్యూస్ డూ వాంట్ టు గివ్ అండ్ scanf ఇస్తున్నా. నెక్స్ట్ int star p calloc తీసుకుంటున్నా ఇక్కడ అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం calocలో ఏదైతే తీసుకున్నామో అదంతా తీసుకుంటాం. అండ్ ఫర్ int i ఈక్వల్ టు 0 i లెస్ దెన్ ఇన్పుట్స్ అనేది తీసుకుంటున్నాం యూజర్ నుంచి. అండ్ యూజర్ నుంచి తీసుకున్న ఇన్పుట్స్ అన్నీ మనం మెమరీ అడ్రస్లో స్టోర్ చేసుకుంటాం. అండ్ లాస్ట్లో ఇదంతా ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ వరకు మనం calocలో చూసినాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను 2 లైన్స్ గ్యాప్ ఇవ్వడానికి కోసం \n అనేది యూజ్ చేసిన. అండ్ int పాయింటర్ ptr వేరియబుల్ తీసుకున్నా ఈక్వల్ టు int పాయింటర్ realloc p. ఇక్కడ p అంటే ఏంటంటే మనం ఏదైతే పాత మెమరీ నుంచి కొత్త మెమరీకి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నామో, అంటే పాత మెమరీ ఉంటుందో ఆ పాత మెమరీ యొక్క పాయింటర్ వేరియబుల్ని డిక్లేర్ చేయాలి. అంటే ఇక్కడ ఉన్న స్టార్ p ఇక్కడ డిక్లేర్ చేయాలి. అండ్ ఎంతైతే ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నామో ఇక్కడ రాసుకోవాలి. n+2 అంటే నార్మల్గా 5 ఇచ్చిన 10, 5 + 2 7 ఇంటూ సైజ్ ఆఫ్ int. అండ్ i ఈక్వల్ 10 ఎందుకు ఇచ్చిన అంటే ఇప్పుడు i ఈక్వల్ టు 0 ఇచ్చిన అంటే ఫస్ట్ నుంచి ఇన్పుట్ తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, పాత డేటా మొత్తం లాస్ అవుతాం. అట్లా కాకుండా 1 to 5 ఆల్రెడీ వాల్యూస్ అనేవి మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు 5 to 7 ఇంకా 2 వాల్యూస్ అనేది తీసుకోవాలి. సో అందుకోసం i ఈక్వల్ 10 ఇచ్చిన అంటే ఆల్రెడీ ఎంతైతే లాస్ట్ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ నుంచి స్టార్ట్ చేస్తాం. అంటే 5 నుంచి స్టార్ట్ చేస్తాం. i లెస్ దెన్ n+2 i++ ఎంటర్ %d ఇన్పుట్ scanf. నెక్స్ట్ 2 ఇన్పుట్స్ తీసుకుంటాం. ఫర్ j ఈక్వల్ 0 j లెస్ దెన్ n+2 j++. ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని వాల్యూస్ని ప్రింట్ చేస్తున్నాం. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఎంటర్ హౌ మెనీ వాల్యూస్ డూ యూ వాంట్ టు గివ్ 5 వాల్యూస్. ఫస్ట్ వాల్యూ 10, 20, 30, 40, 50. ఫస్ట్ లూప్ అయ్యేసరికి ఇదంతా మెలాక్ సంబంధించింది రీడ్ వరకు 10, 20, 30, 40, 50. ఇప్పుడు రీఅలోక్ మళ్ళీ రీఅలోకేట్ చేసిన. నెక్స్ట్ \n 2 లైన్స్ అనేది కిందికి వచ్చింది. రీఅలోకేట్ చేసినప్పుడు n+2 2 టైమ్స్ ఇన్పుట్ తీసుకోవాలి. ఇక్కడ ఎంటర్ 6th ఇన్పుట్ 60, 7th ఇన్పుట్ 70. సో లాస్ట్లో అన్ని ప్రింట్ చేస్తే 10, 20, 30, 40, 50, 60, 70. సో ఈ విధంగా రీఅలోక్ అనేది రాస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఫ్రీ. ఫోర్త్ వన్ ఫ్రీ. సో దీని యొక్క సింటాక్స్ వచ్చేసరికి నార్మల్గా ఉంటుంది. ఫ్రీ ఆఫ్. ఈ ఆఫ్లో మనం పాయింటర్ వేరియబుల్ ఇస్తాం. ఈ ఫ్రీ వల్ల యూజ్ ఏంటంటే మనం ఇప్పటివరకు ఏదైతే పర్ఫామ్ చేసినామో, అంటే ఈ డైనమిక్ మెమరీ అలొకేషన్ ఏదైతే యూజ్ చేసినామో అందులో ఉన్న వాల్యూస్ మొత్తం ఉంటుందిగా, ఆ వాల్యూస్ అలాగే ఉంచితే మెమరీ అనేది కన్జ్యూమ్ ఎక్కువ అవుతుంది. సో అదంతా రిమూవ్ చేయనీకే, ఆ వాల్యూస్ మొత్తం రిమూవ్ చేయనీకే ఈ ఫ్రీ అనమాట. సో ఫ్రీ చేసినట్లయితే మెమరీ అనేది అలాగే ఉంటుంది, బట్ వాల్యూస్ రిమూవ్ అయిపోతుంది. ఆ మెమరీలోకి మళ్ళీ కొత్త డేటా ఎంటర్ చేసుకోమని చెప్తున్నట్టు. సో అందుకోసం ఫ్రీ ఆఫ్ అని చేస్తాం. సో ఫ్రీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ int n అనే వేరియబుల్ తీసుకుంటున్నా. ఎంటర్ హౌ మెనీ వాల్యూస్ డూ వాంట్ టు గివ్. scanf తీసుకున్నా
అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ కెలాగ్ తీసుకుంటున్నా. సో కెలాగ్ తీసుకోగానే మనకి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది అండ్ దానికి వాల్యూస్ అనేది తీసుకుంటున్నా ఫర్ లూప్ యూజ్ చేసి. నెక్స్ట్ ఫర్ ఇంట్ i = 0 i less than i ప్లస్ ప్లస్ printf %d. ఫస్ట్ %dలో మనకు వాల్యూ స్టోర్ అవుతుంది, సెకండ్ %dలో వాల్యూ యొక్క అడ్రస్ స్టోర్ అవుతుంది. సో ఎందుకంటే మనం ఫ్రీ యూజ్ చేసినప్పుడు మన వాల్యూస్ మొత్తం డిలీట్ అవుతాయి, తర్వాతకి ఆ మెమరీ అనేది వేరే దానికి కూడా యూజ్ చేసుకోనికి ఆప్షన్ వస్తుందని చెప్పిన కదా. సో అందుకోసం అడ్రస్ కూడా చెక్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఫ్రీ ఆఫ్ p, ఇప్పుడు మొత్తం వాల్యూస్ మొత్తం డిలీట్ అయిపోతాయి. నెక్స్ట్ లైన్ ఎంటర్ అయ్యడానికి \n ఫర్ ఇంట్ j = 0 j less than j ప్లస్ ప్లస్ printf %d వచ్చేసరికి ఫస్ట్ వాల్యూని చెక్ చేయడానికి, సెకండ్ %d వచ్చేసరికి దాని యొక్క అడ్రస్ చెక్ చేయడానికి. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఎంటర్ హౌ మెనీ వాల్యూస్ డూ వాంట్ టు గివ్. 5 వాల్యూస్ 10 20 30 40 50. సో ఎంటర్ చేయగానే 10 యొక్క అడ్రస్ 20 యొక్క అడ్రస్ ఈ విధంగా అడ్రసెస్ అనేది ప్రింట్ అయిపోయింది. 84 88 92 96 800. నెక్స్ట్ చూసినట్టయితే మనకి ఫస్ట్ 2లోనేమో గార్బేజ్ వాల్యూస్ వచ్చినాయి. థర్డ్ నుంచి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అనేది యాజ్ ఇట్ ఈస్ మెంబర్స్ అనేది ప్రింట్ అయింది. ఎందుకంటే మనకి ఫ్రీ ఆఫ్ p ఇవ్వగానే వేరే వాల్యూస్ వచ్చి ఎమ్మటే కూర్చో. నువ్వు సిస్టమ్కి ఏం చెప్తున్నావు, ఈ వాల్యూ మొత్తం ఖాళీ అయిపోయింది, నీకు ఇష్టం ఉన్న వాల్యూస్ని పంపించుకొని సిస్టమ్కి నువ్వు చెప్తున్నావు, నాకు ఈ యొక్క అడ్రస్ అనేది యూజ్ అయిపోయింది, నీకు ఏదైనా యూజ్ ఉంటే యూజ్ చేసుకొని మనం సిస్టానికి చెప్తున్నా అన్నట్టు ఈ ఫ్రీ అనేది. సో దానికి ఇష్టం ఉంటే గార్బేజ్ వాల్యూస్ ఇస్తుంది, లేదంటే యాజ్ ఇట్ ఈస్ వాల్యూస్ ఇస్తుంది. నెక్స్ట్ నువ్వు ఏదైనా కోడ్ రాసి రన్ చేస్తే ఇదే అడ్రస్లో వేరే వాల్యూస్ ఇవ్వచ్చు. అది సిస్టమ్ మీద డిపెండ్స్ అయి ఉంటుంది. బట్ నువ్వు ఫ్రీ ఆఫ్ ఇవ్వగానే నువ్వు మొత్తం రిమూవ్ చేసినట్టు ఎలిమెంట్స్ అన్ని. మెమరీ అనేది అలాగనే ఉంటుంది, డిలీట్ కాదు మెమరీ. అండ్ ఇదనమాట డైనమిక్ మెమరీ అలొకేషన్ గురించి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. సైనింగ్ ఆఫ్.